ఆచటకు పోడెత్తిన తమ్ముళ్ళు రా కదిలిరా అంటూ బాబు శంకారావు. ఏ హామీని నెరవేర్చిన నాయకుడు బాబు, ఎందరొచ్చినా జగన్ను ఓడించలేరన్న అంబటి. పైరువేలకు లొంగని ప్రభుత్వం మాది, పారదర్శక పాలన అందిస్తామన్న భట్టి. తెలంగాణ భవన్లో జహీరాబాద్ పార్లమెంటు సమావేశం, నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుందన్న కేటీఆర్. లోక్సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం, జనవరి 13 నుంచి మోదీ ప్రచారం. సంగారెడ్డి జిల్లా రంజోల్ ఎస్సీ గురుకుల హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. జహీరాబాద్లోని రంజోల్ ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్లో బేగరి స్వప్న బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు స్వప్న గురుకుల హాస్టల్లో 5వ తరగతి నుంచి ఉంటుంది. స్టడీ అవర్కి రూమ్లో బుక్స్ తీసుకుని వస్తానని వెళ్ళిన స్వప్న ఎంతసేపటికి రాకపోవడంతో క్లాస్ టీచర్ ఆమె హాస్టల్ రూమ్లోకి వెళ్ళింది. టీచర్ వెళ్లేలోపు స్వప్న ఉరివేసుకుని ఉంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. స్వప్న మృతికి కారణాలు తెలపాలని గురుకుల హాస్టల్ సిబ్బందితో విద్యార్థిని కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. రూమ్లోకి వెళ్ళింది, రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ కూరేసుకుందని చెప్తారు. ఆ పాపకు కూడా పొద్దుగాల మంచిగా నేను పోయినప్పుడు అయితే తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అన్నది ఇక దేవుడి గారికి. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమైందంటే చనిపోయిందని వీళ్ళు మేడం వాళ్ళు చెప్పలేదు, ఇంకా మాకు ఇప్పటిదాకా చెప్పలేదు, వాస్తవంగా చెప్పలేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే హాస్పిటల్ తెచ్చినాక కూరేసుకున్నాక కొంచెం ఊపిరి ఉన్నది అనుకొని తీసిరంట, తీసి హాస్పిటల్కి వేసుకొని వచ్చినాక హాస్పిటల్కి వచ్చినాక మాకు ఎరకాయి. వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఫోన్ చేయలేదు. పాప ఎట్లా చనిపోయింది అని చెప్పేసి టెన్షన్లో ఉన్నారు. అట్లా జరిగింది. ఇక మేము ఏమంటే మా పాప చనిపోయిన కోపంలో మేము ఇప్పుడు ఏం మాట్లాడాలో మాకు అర్థమవుతుంది. మా ఊరు అమ్మాయి 1 తర్వాత లంచ్ చేసి రూమ్లోకి వెళ్ళింది. మా హెడ్ ఆఫీస్ అఫీషియల్స్ ఆర్సీఓ గారికి ఎనేషియాకి ఇన్ఫార్మ్ చేసి వచ్చినాక ఎస్ఐ గారు వచ్చారు. మేము వెంటనే సార్ మేము పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి సార్. అయిన తర్వాత అంటే సరే మేడం అని చెప్పగానే మేము వెంటనే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసాము సార్. మా హెడ్ ఆఫీస్ అఫీషియల్స్ ఆర్సీఓ గారికి ఎనేషియాకి ఇన్ఫార్మ్ చేసి వచ్చినాక ఎస్ఐ గారు వచ్చారు. మేము వెంటనే సార్ మేము పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఆచంట సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకొని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా, ఇవన్నీ మీరు సంపాదించారు, మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్గా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు. అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు, ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూతు రత్న అయితే ఎమ్మెల్యే టికెట్, బూతు సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఓకే, హుషారుగా ఉన్నారు మీరు. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి
ఇరిగేషన్ శాఖ మంత్రి, పెట్టుబడులంటే కోడిగుడ్డ అనే వ్యక్తి ఐటీ మంత్రి, ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి, కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి, గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డాన్సులు వేసే ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీళ్ళ యొక్క వేషాలు? వీళ్ళ పెట్టుకొని మనం అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది. నేను గాని పవన్ కళ్యాణ్ గాని వేదిక పైన నాయకులు గాని మీ మీద గాని దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, బీసీలు ఉన్నారు, మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు. ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తాం. న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీసీలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం ద్రోహం చేశారు. కడాన తమ్ముళ్ళు మీరు చూస్తే ఒక డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్టీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది. అందరికీ అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడలా. మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో కాపులు కూడా ఉన్నారు. మీకు కూడా అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 రూపాయి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు రిజర్వేషన్లు ఇస్తే అది కూడా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. మొన్ననే బాబు భరోసా, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న మహాలక్ష్మి ప్రోగ్రాం. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఉద్యోగాల్లో, కాలేజీల్లో ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాను. దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మహిళ ఇంట్లో 2 ముగ్గురున్నా నెలకు 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. ఇంతేకాదు ఆడబిడ్డ అమ్మకు వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాం. మాట తప్పాడు, అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. మూడోది 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మహిళల్ని గౌరవిస్తాం, మీకు చేయూతనిస్తాం. ప్రతి ఒక్క మహిళని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది రైతుకి 20,000 రూపాయలు అన్న దాత కింద వారికి సహాయం చేస్తాం. మూడోది యువగళం కింద
మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళు నేను ఇచ్చే భరోసా ఇది. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు ఆటోమేటిక్ గా వచ్చేటివి. ఇప్పుడు అన్ని పోయినాయి. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, అది కూడా చేస్తాం. అది కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు పని చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీకు బోరు కొట్టినప్పుడు మండల హెడ్ క్వార్టర్కు ఆ చెట్టులో వర్క్ స్టేషన్లు పెట్టి మంచి గార్డెన్ లో పెట్టి మీరు అక్కడి నుంచి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేయొచ్చు, మీ ఊరు నుంచే ఉద్యోగం చేసుకోవచ్చు. మీకు ఆదాయాన్ని సంపాదించే మార్గం తెలుగుదేశం పార్టీ చూపిస్తుందని హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తాం. ఇవే కాకుండా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన సబ్ ప్లాన్ తీసుకొస్తాం. ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నా. అన్నింటికంటే ముఖ్యమైన కార్యక్రమం పేదవాడికి అండగా ఉంటా. నా జీవితంలో ఒకటే ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన అనేది నా జీవితాశయం. ఇప్పుడు కూడా నేను శివాలయానికి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు చెప్పారు, ఎప్పటి నుంచో ఆ శ్రీరాములు వాళ్ళ కుటుంబం ఆ శివాలయంలో వారసత్వంగా పూజలు చేయడం కానీ వాళ్లే కట్టిన దేవాలయం అది. అక్కడికి పోతే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకం, తెలుగు ప్రజానీకం ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారు చేయడానికి నాకు శక్తిని, తెలివితేటల్ని ప్రసాదించమని ఆ శివుణ్ణి కోరుకున్నా. ఇది సాధ్యం. ఎందుకు సాధ్యం అంటున్నానంటే 25 ఏళ్లకు మునుపు చేసినటువంటి పని వల్ల హైదరాబాద్ మెరిసిపోతా ఉంది, అమరావతి వెలువెలబోతా ఉంది. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీరందరూ సహకరించండి. మళ్ళీ తిరుగులేని శక్తిగా తెలుగు జాతిని తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు 80 దేశాల్లో తెలుగు వారు స్పందించారు. 80 దేశాల్లో, మారుమూల ప్రపంచంలో ఎక్కడ పోయినా ఉన్నారు. అది 25 ఏళ్లకు మునుపు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన విజన్. మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగు జాతిని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది పేదవాళ్ళకు అండగా నిలబడబోయేది తెలుగుదేశం పార్టీ. మూడో విషయం చెప్తున్నా, జగన్ మారిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కాదు. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, 15 రూపాయలు ఇస్తాం, 15 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపిస్తా, 100 రూపాయలతో 1000 రూపాయలు చూపించే మార్గం చూపిస్తాం. అదే సంపద సృష్టి, అదే పేదవాడికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా జీవితంలో ఇది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇక్కడే మనం NIT తెచ్చాం, దానికి ల్యాండ్ కూడా ఇవ్వలేదు. తాడేపల్లిగూడెంలో, భీమవరంలో అక్వా యూనివర్సిటీ, అది కూడా ఊసే లేదు. నర్సాపూర్ పరిధిలో బియ్యపు తిప్ప దగ్గర ఫిషింగ్ హార్బర్, ఆ పనులు కూడా జరగడం లేదు. గోదావరి, నర్సాపూర్, సకినేటిపల్లి వంతెన నిర్మాణం మాటలకే పరిమితమైంది. నిడదవోలు, పాలకొల్లు, తణుకులకి తాగునీరిచ్చే
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు పునరాచరణలో పడ్డారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశనం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 సీట్లు గెలిచామన్నారు. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు కేటీఆర్. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుందన్న కేటీఆర్ పోటీలో బీఆర్ఎస్కే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ కమిషన్ వేస్తానంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 13వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా గాంధీ సర్కిల్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు కార్మికులు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయినా మున్సిపల్ కార్మికుల హామీలు నెరవేర్చలేదని సిఐటియు నేతలు విమర్శించారు. మున్సిపల్ కార్మికులకి 21,000 రూపాయలు, ఇంజనీరింగ్ కార్మికులకు కేవలం 17,000 రూపాయలు ఇస్తామనడం సరైనది కాదన్నారు. కార్మికుల విషయంలో ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని సిఐటియు నేతలు మండిపడ్డారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలు ప్రభుత్వానికి అడగడం లేదు. ఏదైతే జగన్ రెడ్డి గారు ప్రభుత్వం రాక మునుపు హామీలు ఇచ్చారో ఆ హామీలను ఈరోజు అమలు చేయాలని అడుగుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాల కాలమైనా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి రెగ్యులర్ చేసిన పాపన పోలేదు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు వేరు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు వేరు అని విడదీసి మాట్లాడుతోంది. ఈ యొక్క విధానం మంచిది కాదు, సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనము ఎవరైతే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో ఆ యొక్క కార్మికులకి 26,000 రూపాయలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులకి 21,000 రూపాయలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకి కేవలం 17,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. ఇది సమంజసం కాదు, ఇది చాలా దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా. ప్రజాపాలనకు కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులైన సందర్భంగా దయాకర్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి విద్యార్థులు, నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఒక స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనేది 30 రోజుల్లోనే నిరూపించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి, మంత్రులు కృషి చేస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన కొనసాగిస్తుందని దయాకర్రావు తెలిపారు. కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోరు బిడ్డలుగా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇలా ఉద్యమం నుంచి మేము తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలుగా గడీల పాలన నుంచి వెళ్ళి ప్రజాపాలన రావాలని కోరుకున్నాము. ఇవాళ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని కాంగ్రెస్కు ఒక స్పష్టమైన మెజారిటీతో అధికారం ఇచ్చారు. ఈ నెల రోజుల పాలనలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా మిగతా మంత్రివర్గం అంతా కూడా ఇవాళ ఒక ప్రజాపాలన అందించే దిశగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా ఇలా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఇనుప కంచెలు లేని, ముళ్ళ కంచెలు లేని, నిర్బంధాలు లేని ఒక తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది. దానికి అంతటికీ కూడా సిద్దిపేట జిల్లాలో కొలువు తీరిన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతాలు, అర్చకులు, వేద మంత్రాల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది. మల్లికార్జున స్వామికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇరువురు అమ్మవార్లకు మళ్లీ కళ్యాణం నాటికి బంగారు కిరీటాలు ప్రభుత్వం తరపున చేయిస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు
రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. విగ్రహం అత్యంత ప్రాచీన కాలములో పుట్ట మట్టితో తయారు చేసినది కనుక ఈ మార్గశిర మాసములో ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాలు ఇప్పుడు అయ్యవారు సమర్పణ చేసేటటువంటి ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.